హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా పూజకైతే ఒంట్లో బాలేదు. హాస్పిటల్‌కైతే తీసుకొనెళ్ళాము. మామూలుగా జలుబు, జ్వరం అన్నమాట. అయితే ఇంకా మా హాస్పిటల్‌కి రమ్మని చెప్తే ఇంక రాదు కదా! భయపడతది కదా! అందుకని చెప్పేసి నీకు షాపింగ్‌కి తీసుకొని వెళ్తాము. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! చెవులకి పెట్టుకునేయి ఇవి. అది కూడా నీకు కొనేసి ఇస్తాము అని చెప్పామన్నమాట. అది షాపింగ్‌కి అని చెప్పేసి బయలుదేరింది. మొత్తానికైతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపించేసాము. ఇంకా వచ్చే దారిలోనే ఇదిగోండి క్రాఫ్ట్ బజార్ ఉంటది కదా! ఆల్ ఇండియన్ క్రాఫ్ట్ అనేసి అది పెట్టారు. ఇంక ఇటు నుంచి ఆల్రెడీ ఎళ్ళేటప్పుడే చూపించాము. ఇదిగో ఇక్కడ తీసుకొస్తాం అనేసి. ఇంక తేకపోతే ఉంటదా దాంతో? అందుకని అయితే వెళ్ళామన్నమాట. ఫస్ట్ అయితే ఇదిగోండి బ్యాంగిల్స్ అయితే చూసాము. దానికి బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ దానికి ఇష్టమైన ఇదిగోండి ఇయర్‌కి పెట్టుకునేది దీన్ని ఏమంటారబ్బా! నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇయర్‌కి పెట్టుకునేది ఉంది కదా! ఇది చాలామంది పిల్లలు పెట్టుకోవడం చూసింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడు కొంటారు అడుగుతుంది. ఇంక ఇవైతే పెట్టుకోగానే చాలా హ్యాపీ అయిపోయి ఇంక ఇవ్వనంటే ఇవ్వను అనేసిందనమాట. వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా ఫిక్స్డ్ రేట్ ఉన్నారు. మా దగ్గర అయితే శ్రీకాకుళంలో అయితే ఇది ఇలాంటి బజార్‌లో అయితే 250 అనమాట. బయట అయితే ఎక్కడో 200 అన్నారు. ఇంకా అది ఏడుస్తుంది కదా అనేసి అదైతే తీసుకున్నాము. తర్వాత ఇదిగోండి ఫోన్ పౌచెస్ చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఇవి కూడా 250 రూపీస్. ఎందుకో 10 రూపీస్ కూడా చెప్పిన దగ్గర తగ్గించకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. అందుకని నెక్స్ట్ అయితే ఈ డాల్స్ ఉన్నాయి కదా క్యూట్‌గా ఉన్నాయి. అవి కూడా కనీసం 10 రూపీస్ తగ్గించి అలాగే ఇవి ఉన్నాయి కదా ఈ కళ్ళద్దాలు కూడా బాగున్నాయని అది ఒకటి తీసుకున్నాము 60 రూపీస్. తర్వాత ఇదిగోండి పూజకి చెప్పులు కూడా చూసాం. కాకపోతే ఏవి కూడా సైజ్ బాగాలేదు. రకరకాల పెన్నులు ఉన్నాయి. ఇన్ని రకాల పెన్నులు ఎప్పుడు చూడలేదు. అసలు ఇన్ని రకాల పెన్నులు ఎవరు కొంటారబ్బా? సరే మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసుకొని తర్వాత మా పూజకైతే కొబ్బరి బొండం అయితే తాగించేసాము. మేము వచ్చేసి అయితే మసాలా పూరి తినేసి ఇంకా ఆటో ఎక్కేసి ఇంటికైతే వెళ్ళి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. బాయ్.